క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మన మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా మనుషుల దయందును, పెద్దల దయందును, దేవుని దయందును అంచెలంచెలుగా మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2025 సంవత్సరము నవంబర్ నెల 2వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు ఆదివారం కనుక మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రైస్తవుడా నీవు నటించకు అనే అంశంలో 2వ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవుడా నీవు నటించకు. కొన్ని విషయములు గడిచిన తరగతిలో మనం నేర్చుకుని ఉన్నాం. ఆదాము హవ్వ తినవద్దని పండు తిని మరి చెట్ల చాటున దాక్కున్నట్లుగా మనం చూసాము. కయీను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడంటే నాకు తెలియదని చెప్పేసి నటించడం అనేది గ్రంథంలో మనం చూసాము. అదేవిధంగా ఎలీషా గెహజీని ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి నటించినట్టుగా మనం చూసాము. అదేవిధంగా ఇస్కరియోతు యోధ 30 వెండి నాణెములకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బేరం మాట్లాడుకుని అవి తీసుకుని ఆయనతో ఉంటూ ఆయనతో ఉన్నట్లుగా తిని త్రాగుతూ నటించినట్లుగా మనం చూసాము. తర్వాత అననీయ సప్పీరా కూడా మీరు ఎంతకు అమ్మారనంటే ఇంతకే అమ్మామని చెప్పేసి వాళ్ళు నటించడం, పరిశుద్ధాత్మ మోసపరుచుకోవటం అనేది మనం చూస్తున్నాము. తర్వాత గమనించినట్లయితే, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నటించటం. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నటించటము. తర్వాత దెలీలా తన ప్రియుడకు సంసోను ఎదుట నటించటం. తర్వాత గారడీ సీమోను ఫిలిప్పి ఎదుట, శిష్యుల ఎదుట నటించడం మనము చూస్తాము. అయితే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, మనుషులు పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టడు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. తర్వాత మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లుగా చేయకూడదు, కానీ కంటికి కనబడ్డకే చేయకూడదు, కానీ దేవుడు మెప్పుకోరి దేవుని దృష్టికి ప్రతిదీ కూడా ఇష్టపూర్వకంగా జరిగించాల్సిన అవసరం అనేది ఉంది, ఇష్టపూర్వకముగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నటించటం మనం చూడగలం. ఆదికాండంలో 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే 18 నుంచి 25 వచనాల్లో, ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు జాగ్రత్తగా గమనించినట్టు, అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు
నేను ఏశావును అని నీ జ్యేష్ఠ కుమారుడనని నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. ఏం చెప్పాడంటే అదే 27వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, ఇస్సాకు వృద్ధుడై వృద్ధాప్యం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సరిగా నడవలేరు, సరిగా వినపడదు, సరిగా కనబడదు. దానినే అలుసుగా తీసుకుని పిల్లలు ఏం చేస్తుంటారంటే మోసం చేస్తుంటారు. తన పిల్లలే తనని మోసం చేస్తుంటారు. మనమే మన తల్లిదండ్రులు మోసం చేస్తుంటాం, వాళ్ళకి కనపడదులే, వాళ్ళకి వినపడదులే అన్నట్టుగా. అదేవిధంగా ఇక్కడ జరిగింది. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో చెప్పాను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఈ ఇస్సాకు ఇస్సాకు వృద్ధుడై మంచి వృద్ధాప్యంలో కళ్ళు కనపడక, చెవులు వినపడక, సరిగా నడవలేని పరిస్థితుల్లో ఇస్సాకు ఉండినప్పుడు యాకోబు ఏశావుతో చెప్పాడు. ఏశావుతో చెప్తూ ఉండగా తన తల్లిని చిన్న కుమారుడు యాకోబు అంటే ప్రేమ. మీ నాయన మీ అన్నతో ఇలాగ చెప్పాడు నాయన, కాబట్టి నీ గొర్రెల మంద ఉంది కదా, గొర్రెల మందలోకి వెళ్ళి 2 గొర్రెలను తీసుకొచ్చి అర్జెంటుగా నాకు ఇవ్వు, నేను వాటిని సిద్ధపరుస్తాను, వాటిని నీ తండ్రి దగ్గరికి తీసుకెళ్తావు, కానీ అప్పుడు మీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి తల్లి చెప్పినప్పుడు అదే ప్రకారము ఇతను చేశాడన్నమాట. 20వ వచనం నుంచి గమనించినట్లయితే, అదే 27వ అధ్యాయం 20వ వచనం నుంచి గమనించినట్లయితే, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించిన చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచేదని నా దగ్గరికి రామని చెప్పాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని తడుగుతూ ఉంటారన్నమాట. తడిమి చూసి స్వరము యాకోబు స్వరంగా ఉన్నదే, చేతులు ఏశావు చేతులే అని. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేరు వృద్ధాప్యంలో. అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడుగుగా యాకోబు ఏమన్నాడు? యాకోబు అంటేనే మోసగాడు, యాకోబు అనే పేరులోనే మోసం ఉందన్నమాట. నేనే అనను. అంతటా అతడు, నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునను. అతడు తెచ్చినప్పుడు అతడు తినేను, ద్రాక్షారసము తేగ అతడు త్రాగి తన తండ్రి అయిన ఇస్సాకుని ఏం చేశాడు? మోసం చేశాడు అన్నమాట. అదే గమనించినట్లయితే అదే అధ్యాయంలో 36వ వచనంలో, 27వ అధ్యాయం 36వ వచనంలో, ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది, అతడు నన్ను 2 మార్లు మోసం అతడు నన్ను 2 మార్లు ఇతని జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఇతని దీవెనలు కూడా, రావాల్సిన దీవెనలు కూడా ఇతనే మోసం చేసి తీసేసుకున్నాడు. నా జ్యేష్ఠత్వమును తీసుకొని ఇదిగో ఇప్పుడు నాకు రావాల్సిన దీవెనలు తీసుకొనివని చెప్పి నా కొరకు మరి ఏ దీవెన మిగిల్చి ఉండలేదా అని అడిగి
వేదన పడుతున్నాడు. ఈ విధంగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తండ్రి అయిన ఇస్సాకును మోసం చేసి యాకోబు ఆశీర్వాదం పొందాడు. ఇంకా జ్యేష్ఠత్వాన్ని కూడా అన్న జ్యేష్ఠత్వాన్ని కూడా ఇతనే తీసుకున్నాడు అనమాట. యాకోబు అంటేనే మోసం చేసేవాడు అనమాట. తండ్రిని ఇస్సాకును మోసం చేశాడు, అన్నయ్య అయిన ఏశావును కూడా మోసం చేశాడు. కొంతమంది జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను వాళ్ళకేమీ కనపడదులే, వాడికి ఏమీ వినపడదులే, సరే వాళ్ళు సరిగా నడవలేరులే అని చెప్పేసి మోసం చేస్తుంటాం. తల్లిదండ్రులు ఎదుట నటిస్తూ ఉంటాం అన్నమాట. తల్లిదండ్రులు ఎదుట పిల్లలమైన మనము నటిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా కొంతమంది పిల్లల్ని చూడండి, ప్రతిరోజు కాలేజీకి వెళుతున్నప్పుడు బాగా చదువుతున్నట్లుగా నటిస్తూ ఉంటారన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే హాజరు ఉండదు. సరే పరీక్షలు ఏమైనా మార్కులు ఏమైనా వస్తాయంటే ఆ మార్కులు కూడా రావు. ఆ తల్లిదండ్రులను వాళ్ళను మోసం చేస్తూ ఉంటారన్నమాట కదా. కాబట్టి మోసం చేస్తూ వాళ్ళకేమి కనపడదులే, వాళ్ళకేమి వినపడదులే, సరిగా నడవలేరు అని చెప్పేసి వాళ్ళ పర్సుల్లో నుంచే డబ్బులు తీసి వీళ్ళు హాయిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఆడికి కనపడదు కదా, వినపడదు కదా అని చెప్పేసి. కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్యం కూడా మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1:22 మీరు వింటున్నారు, వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసం పరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి అంటాడనమాట. కొంతమంది తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. మాలో ఏ పాపం లేదు అని చెప్పేసి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అనమాట. మనల్ని మనమే చివరకు వాళ్ళే మోసం చేసుకుంటూ ఉంటారన్నమాట. తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు ఈ రోజున చూసుకున్నట్లయితే చాలా చాలా తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు, ఇంకా భార్యను మోసం చేసే భర్తను మోసం చేసి నటించే భార్యలు, ఇతరులను మోసం చేసి నటించేవారు రకరకాలుగా నటిస్తూ ఉంటారు. అలా చేయటం అంటే దేవునికి ఇష్టం ఉండదు. అలా చేయటం అంటే దేవునికి ఖచ్చితంగా ఇష్టం ఉండదు. మనం అనుకుంటాం ఎవరు చూడటం లేదులే అని అనుకుంటాం. దేవుడు పై ఆకారాన్ని చూడడు. దేవుడు ఏం చేస్తాడంటే పై ఆకారాన్ని చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. అందుకనే 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 7వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు. మనుషులు ఏం చేస్తారు? పై రూపములు లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయములు లక్ష్య పెట్టును. మనమైతే ఓహో ఈ పిల్లాడు చక్కగా సండే స్కూల్కి వెళ్తున్నాడే, పొద్దున్నే లేచి ఏమే ప్రార్థనకి చక్కగా వెళుతుంది టయానికి, ఇతను బాగా ప్రతి ఆదివారంగా వెళుతున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అలాంటి పనులు ఎలా చేస్తారు, వీళ్ళు ఇలాంటి పనులు మనం ఎలా చేస్తారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ షడప్, వాడి సంగతి నీకు తెలియదురా. వాడి హృదయంలో ఏముందో, వాడి తలంపులు ఎలా ఉన్నాయో నాకు తెలుసు అంటాడు అన్నమాట. మనమేం పై ఆకారాన్ని చూసి లక్ష్య పెడుతూ ఉంటాము. దేవుడైతే మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు అన్నమాట కదా. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బైబిల్లో మనకి రెండవదిగా దెలీలా మనకు కనపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథంలో దెలీలా కనపడుతుంది. తన ప్రియుడకు సంసోను ఎదుట ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఎంతో నటిస్తూ ఉంటుంది అనమాట. చూడొచ్చు మనం గ్రంథాన్ని గమనించినట్లయితే
న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం నుంచి గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనాల వరకు గమనించినట్లయితే, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో నేను. ఎవరు మాట్లాడుతుంది ఇక్కడ? దెలీలా సంసోనుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో నేను. ఆమె అనుదినము మాటల చేత అతని బాధిస్తూ ఉంది. తొందర పెట్టి చూస్తున్నందున అతడు ప్రాణం విసిగిపోయి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా కూడా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగలి కత్తి రాలేదు. నాకు క్షారము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదనని ఆమెతో అనేను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, అతడు తన అభిప్రాయము అంతయు కూడా నాకు తెలిపినని ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె ఎద్దుకు రాగా, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఎంతో ప్రేమ ఒలకబోస్తున్నట్లుగా తన తల తన తొడ మీద పెట్టుకుని జోలపాటలు పాడతారు కదా, జోలపాట పాడినట్టుగా పాడి నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షారము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీదికి పడుచున్నారని అతను నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనాను. అయితే యెహోవా తను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షారము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొంచుటకు మొదలుపెట్టెను. ఏ విధంగా నటించింది అనంటే ఆ విధంగా నటించి తొడ మీద పడుకోబెట్టుకుని జోలపాట పాడినట్టుగా పాడి ఏం చేసింది? ఆ సర్దారులకి అతన్ని అప్పగించేసింది. సర్దారులకు అప్పగించేసి వాళ్ళు ఏం చేశారు? ఈయన కళ్ళను పొడిచి కళ్ళు ఊడబీకి తీసుకుని వెళ్ళి తిరగలి రుబ్బిస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా దెలీలా తన ప్రియుడగు సంసోను ఎదుట నటించింది. ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించింది, ఎంతో ఒలకబోసింది చూస్తాం గ్రంథంలో. తర్వాత గమనించినట్లయితే తర్వాత గారడీ సీమోను పైరో జాగ్రత్తగా గమనించినాడు. గారడీ సీమోను ఫిలిప్పి ఎదుట శిష్యుల ఎదుట నటించాడు. ఎలాగ నటించాడు? వాక్యం విన్నట్టుగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగా నమ్మి నేను బాప్తిస్మం తీసుకుంటానని చెప్పేశాడు. నేను బాప్తిస్మం తీసుకుంటానని వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకుని నిజంగా మారు మనసు పొందాడేమో ఇతను దేవుడు రక్షణలోకి నడిపించాడని చెప్పేసి ఎవరు అనుకున్నారు?
ఆ ఫిలిప్పు అనుకున్నాడు, శిష్యులు అందరూ కూడా అనుకున్నారు నిజంగా ఇతను రక్షణ పొందాడు, నిజంగా బాప్తిసం పొందాడు అని చెప్పేసి. ఇతని ఆలోచన ఎలా ఉంది, నాకు ఒక వరం ఇవ్వండి, నేను ఎవరి మీద అయితే చేతులు పెడతానో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందులాగున ఆ విధంగా నేను డబ్బులు సంపాదించుకోవడానికై ఇతను నటించినట్టుగా మనం చూస్తాం. ఆ విషయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9 నుంచి 24 వచనాల వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ తేట తెల్లగా అర్థమవుతుంది అనమాట. 17వ వచనం నుంచి, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూసి వారి ఎదుట డబ్బులు పెట్టాడనమాట. వారి ఎదుట ద్రవ్యం పెట్టి, మీరేమన్నా చేయండి, ఏదన్నా చేయండి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకీడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యము ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొని పొందునను తలంచుకొందిన నీ వెండి నీతో కూడా నశించును, నీ హృదయము నీ ఎదుట సరైనదిగా కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించవచ్చును. నీవు ఘోర దుష్టత్వములను దుస్థితి బంధకములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకి రాకుండా, భయం వేసిపోయింది, వణుకుతున్నాడు, మీరు చెప్పిన వాటిలో నా మీదకి ఏది రాకుండా మీరే నా కొరకు ప్రార్థనలు వేడుకున్నాడని వాళ్ళని అడిగినట్లుగా మనం చూస్తాం. మరి జాగ్రత్తగా దీన్ని బట్టి ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవుడా నీవు నటించకు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నటించాడు. మనము కూడా మన తల్లిదండ్రుల ఎదుట నటిస్తూ ఉంటాం. ఎన్నో మాయ మాటలు చెప్తూ ఉంటాం. నీకేం పర్లేదు, నీకు ఉన్నదంతా నా పేరు రాసి, నేను బాగా చూస్తాను కదా, మేము నమ్మదగిన వారమే కదా అని అంటూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత చూడడం, మోసం చేస్తూ ఉంటాం అన్నమాట కదా. గమనించినట్లయితే దెలీలా కూడా తన ప్రియుడైన సంసోను ఎదుట ఎంతో ప్రేమ ఒలకబోసి తన తొడల మీద తల ఉంచి జోలపాటలు పాడినట్టుగా పాడి తనని ఒప్పించి, నీ బలం ఎక్కడుందో చెప్పు అని పీడిస్తుంది. నీ బలం ఎక్కడుందో, నిజంగా ఉన్న ప్రేమ కాదు అది, పీడిస్తుంది. దీని సణుగు గొణుగుని తట్టుకోలేని అని చెప్పి చావడానికే సిద్ధపడి చెప్పేస్తే ఇదే అదును చూసి ఆ సర్దార్ని పిలిచి, ఇతని బలం ఇతని జుట్టులో ఉంది, ఇతని జుట్టు మొత్తం కూడా కట్ చేయమని చెప్పి అతను తీసుకుని వెళ్ళి అతను కళ్ళు పొడిచి అతన్ని అక్కడ బంధించారన్నమాట. లేకపోతే ఎవరికి కూడా లొంగడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసి ఆ దేవాలయానికి ఏదైతే బలంగా ఉందో ఆ 2 దిమ్మెలను పట్టుకుని ఇలా లాగి అతను జీవితంలో చంపిన వారికంటే కూడా ఎక్కువ మందిని అక్కడ స్మాష్ చేసినట్టుగా అతని ప్రార్థన దేవుడు విని ఆ చివరిలో కూడా ఆ శక్తిని ఇచ్చినట్లు కూడా మనం చూస్తాం. తర్వాత గమనించినట్లయితే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. మనుషులు, నీవైనా నేనైనా, మనుషులము ఏం చేస్తుంటాం అంటే ఎక్కువ శాతము పై రూపాన్నే లక్ష్య పెడుతుంటాం. చూడొచ్చు, మనం చాలా బుద్ధిమంతులమే అని నిరూపించుకోవడానికి చాలా చేస్తుంటాం, చాలా కృషి చేస్తుంటాం. మన నటనకు ఎవరికి తెలియదులే మనం అనుకుంటాం. బుద్ధి కలిగిన కనికలు, బుద్ధి లేని కనికలు మనకు చూడవచ్చు. అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు దీపాలు తెచ్చుకుంటారు, వాళ్ళు దీపాలు తెచ్చుకుంటారు, కానీ వీళ్ళతో ఎంతో నూనె అయిపోతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనకు కనపడుతుంది. మా దీపాలు ఆరిపోతుంది, మాకు కొద్దిగా నూనె పోయిందంటే వెళ్ళి మీరు తెచ్చుకోండి, మాకు చాలదు, మాకు చాలదు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. అంతవరకు ఎంతో ఆసక్తితో వెంబడించారు, కానీ ఆ క్షణంలో వెళ్ళి నూనె తెచ్చుకుందామని వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఆ తలుపు తెరవబడింది, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, తలుపు వేయబడింది. తట్టుతున్నారు తలుపు.
తలుపు తీరా తలుపు తీరా అని చెప్పేసి. కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యానికి చేరాడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే చేరునని చెప్పేసి గ్రంథం మనకి ఖచ్చితంగా తెలియజేస్తుంది అన్నమాట కదా. కాబట్టి అందుకనే దేవుని సేవ విషయంలో కూడా సేవకులైన మా మీద కూడా నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు అని తెలియజేస్తున్నారు అన్నమాట. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనించినట్లయితే, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబట్టకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. ఇష్టపూర్వకంగా చేయాలి. ఏం చేసినా సరే నీ తల్లిదండ్రులతో నీ చేయి పట్టి నడిపించిన, నీకు నడక నేర్పినటువంటి నీ తల్లిదండ్రులను వాళ్ళ వృద్ధాప్యమందు వాళ్ళ కంటి చూపు సరిగా లేకపోతే, వాళ్ళు సరిగా వెనకపడితే, సరిగా నడవలేకపోతే, నిన్ను చేయబట్టుకుని ఏ విధంగా వాళ్ళు నడిపించారో వాళ్ళ వృద్ధాప్యమందు నీవు కూడా నటించకూడదు. వాళ్ళ నిజంగా వాళ్ళ చేయబట్టుకుని నడిపించి వారి యందు నిజమైన ప్రేమ చూపాల్సిన అవసరం అనేది ఉందన్నమాట కదా. ఇక్కడ అందుకనే సేవకుల గురించి కూడా మాట్లాడుతూ, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబట్టకే కాక క్రీస్తు దాసుల మరిగి అని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగిస్తూ మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి అని అక్కడ గ్రంథం మనకి తెలియచేస్తుంది. కాబట్టి మొదటి దశలోనికి రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 14వ వచనంలో, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కూడా గమనించినట్లయితే, సహోదరులారా మీ యొద్దకు మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో